ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాననమాట. యాక్చువల్లీ నాకు రీసెంట్‌గా నేను పెట్టిన లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్‌లో గానీ నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. ఏంటా అంటే ఫస్ట్ కామెంట్ ఏంటంటే, "మీరు ప్రెగ్నెంటా?" అని అడిగారు. సో, నేనైతే ప్రెగ్నెంట్ కాదండి. నేనేంటంటే రెస్ట్ తీసుకోవడానికి మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చానన్నాను కదా! ఎందువల్ల అసలు ఏమైంది అని కూడా మీకు డౌట్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు నాకు కాళ్ళు వాపులొచ్చాయి. సో, వాపులొస్తే అది నేను ఎందుకని డాక్టర్ దగ్గరికెళ్తే బాడీలో వాటర్ అనేది నాకు దిగిపోతుందనమాట. సో, దానివల్ల కాళ్ళు పొంగులొచ్చి నాకు చాలా పెయినొచ్చింది. సో, ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట. అంటే ఒక 2 మంత్స్ లైక్ మెడిసిన్ ద్వారానేనండి. ట్రీట్మెంట్ అంటే ఏం కాదు. సో, దానివల్ల నాకు చాలా నీరసం, టైర్డ్‌నెస్ రావడంతో అక్కడ మళ్ళీ ఎక్కువ నేను పనులు చేసుకోలేక ఈ 2 మంత్స్ ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందామని చెప్పి ఇంక పిల్లలు తీసుకొని మేమైతే ఇక్కడికొచ్చేసాము. సో, మీకు ఇన్ డీటెయిల్ ఫుల్ క్లారిటీ నేను వీడియోలో షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ మేము బయట కూర్చున్నాం కదా మార్నింగ్. చేపలు తీసుకుంటున్నారనమాట మమ్మీ. చేపలు, రొయ్యలు. మాక్సిమం మమ్మీ వీక్లీ ఒక 3 టైమ్స్ అట్లా తీసుకుంటారు. నాకు, అక్కకి, మమ్మీకి. మీ అందరికీ తెలుసు కదా! రొయ్యలవి క్లీన్ చేసేసి మమ్మీ నాకు పంపిస్తే నేను అక్కడ వండుకుంటాను కదా! చేపలైతే నాకు వండడం రాదని ఇక్కడే మమ్మీ చేపలు వండేసి కూడా ఒక్కొక్కసారి పంపించేస్తారు డ్యాడీ చేత. సో, ఈరోజు ఏంటంటే ఇంకా ఎలాగో ఈవిడొచ్చారు కదా! ఇవేంటంటే ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. లైక్ ఏంటంటే గులివిందులు, కానాకత్తలు ఇట్లా అన్ని రకాల చేపలు కలిపి తీసుకుంటున్నాము. మిక్స్డ్ చేపలు. తర్వాత రొయ్యలు కూడా తీసుకున్నామనమాట. అండ్ ఇక్కడ బయట గార్డెన్‌లో కూర్చున్నాను నేను. సో, చూడండి ఇదంతా మల్లెపూలు చెట్టనమాట. మల్లె చెట్టు. మంచి సువాసనొస్తది ఇక్కడ నించుంటే చాలు. నిత్యం పువ్వులొస్తాయి తెలుసా వీటికిక్కడ. అండ్ అదిగోండి అక్కడొచ్చేసి ఇంకా గోరింటాకు చెట్టు, మామిడి చెట్టు, ఇట్లా కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! మా రితిక, మా మమ్మీ అక్కడ కూర్చొని దగ్గరుండి చేయిస్తున్నారు. అండ్ ఈ ఎండలైతే దంచి కొడుతున్నాయి మాకు వైజాగ్‌లో తెలుసా! హైదరాబాద్ వాటిలో అయితే మంచిగా వర్షాలు పడుతున్నాయి గానీ, మాకైతే ఎండాకాలంలో కూడా ఇంత ఎండ లేదు. అంతలా ఉంటుంది. దానివల్ల అందరికీ వైరల్ ఫీవర్స్, జ్వరాలు, దగ్గులు, జలుబులు ఉన్నాయన్నమాట. సో, చూడాలి. ఇప్పుడైతే ప్రెజెంట్ మాకు తుఫాన్ అంటున్నారు. కాబట్టి వర్షం అయితే పడుతుంది. చల్లగానే ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చూడండి. హోమ్‌మేడ్ టిఫిన్ అనమాట. దోస, 2 బాయిల్డ్ ఎగ్స్, తర్వాత పల్లీ చట్నీ అండ్ బాదామ్స్ అనమాట. తర్వాత ఇప్పుడు అమెజాన్‌లో ఒక సేల్ అయితే నడుస్తుంది. సో, నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. అవి మీకు నేను షేర్ చేస్తాను. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇలాంటి సేల్ ఉన్నప్పుడే మీరు తీసుకుంటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. హలో! సో, నేనైతే ఇప్పుడు అమెజాన్‌లో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాననమాట. సో, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అని చెప్పొచ్చు. రీసెంట్‌గా పర్చేస్ చేసినవి. మంచి బ్రాండ్ లావీ బ్రాండ్ అండ్ నెక్స్ట్ మోచి బ్రాండ్ అనమాట. సో, ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే చూడండి. చాలా క్లాసీగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను ఇప్పుడు చూపించిన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా వాటి ప్రోడక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. గిఫ్టింగ్‌కి ఇవ్వడానికి బాగుంటుంది. లేదా సెల్ఫ్‌గా మీరు యూజ్ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట. సో, నేను కొంచెం పార్టీ వేర్, డైలీ వేర్, ఆఫీస్ వేర్ అట్లా చూపిస్తాను. సో, ఇదైతే చూడండి. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మనం ఆఫీస్‌కి వెళ్ళడానికి కానీ, లేదంటే ఎప్పుడైనా ఏదైనా జర్నీస్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. కలర్ కూడా చూసారా ఎంత డీసెంట్‌గా ఉందో. సో, బ్యాక్ అయితే ఇట్లా ఉంటుంది. లోపల వచ్చేస్తే మనకి ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదేంటంటే మనకి స్లింగ్‌లా కావాలనుకుంటే స్లింగ్‌లా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి షోల్డర్ బ్యాగ్ లాగా. లేదు అనుకుంటే చక్కగా ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈవెన్ సారీస్, డ్రెస్సెస్ మీద అన్నిటి మీద బాగుంటుంది. లోపల మనకి ఎక్స్ట్రాగా ఇంకొక ర్యాక్ ఉంది అండ్ ఇక్కడ ఒక జిప్ ర్యాక్ ఉందన్నమాట. సో, బాగుంటుంది. ఎవరైనా ఆఫీస్కి జస్ట్ అట్లా ఏదైనా చిన్న కొన్ని క్యారీస్ చేయడానికి వాటికి చాలా బాగుంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చిందని చెప్పి నేనైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పార్టీ వేర్ క్లచ్ అండి ఇది. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుంది, ఎంత క్లాసీగా ఉందో చూసారా ఇది. సో, ఇక్కడ మనకి ఈ కుందన్ ఇది కూడా చాలా బాగుంది డాలర్. అండ్ ఇది గోల్డ్ కలర్ నేను తీసుకున్నది. ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది కొంచెం ఇదిగా ఉండడానికి మనకి ఇందులో పేపర్స్ అవి పెడతారు కదా. చక్కగా మొబైల్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. జస్ట్ మొబైల్ అలా పెట్టుకుని ఏదైనా మనీ క్యారీ చేయడానికి బాగుంటుంది. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా మనం పార్టీ వేర్కి ఈవినింగ్ టైం ఏదైనా రిసెప్షన్స్ ఆర్ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళడానికి
చాలా సింపుల్గా చాలా క్లాసీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది మెయిన్ అందుకనే ఇది తీసుకున్నాను అనమాట, ఏదైనా నైట్ టైం పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మోచీ బ్రాండ్ అనమాట. ఇది కూడా ఎంత బాగుందో చూడండి, కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది కదా. సో ఇగోండి ఇలా వస్తుంది, చాలా రాయల్ లుక్లా ఉంది. దీనికి కూడా మనకి ఎక్స్ట్రాగా స్లింగ్ ఇచ్చారు ఇట్లా వేసుకోవడానికి. సో ఎవరిష్టం వాళ్ళది, కొంతమంది ఇట్లా వేసుకుంటారు, కొంతమంది స్లింగ్లా కూడా యూస్ చేస్తారు కదా. అండ్ నెక్స్ట్ దీని లోపల చూడండి ఎంత స్పేస్ ఉందో, చక్కగా మొబైల్ పెట్టుకోవచ్చు, ఛార్జర్, ఎవ్రీథింగ్, సన్ గ్లాసెస్ మొత్తం అన్నీ పెట్టుకోవడానికి, స్టోర్ చేయడానికి చాలా బాగుందన్నమాట. ఇట్లా చాలా బాగున్నాయి కదా. కలర్స్ అన్నీ కూడా నేను కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది కూడా ఫ్రమ్ లావీ బ్రాండే, కలర్ చాలా బాగుంది కదా. సో ఇది కూడా మనకి జస్ట్ క్యాజువల్ వేర్లా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అంటే స్పేషియస్గా ఉన్నాయన్నమాట, మరీ అంత మనకి ఇదిగా ఏం లేదు, చాలా స్పేషియస్గా ఉన్నదన్నమాట. అండ్ ఇది కూడా మనం ఇట్లా వేసుకోవచ్చు, ఇలా వేసుకుని వెళ్ళచ్చు అనమాట. చాలా బాగున్నాయి. మొత్తం 4 తీసుకున్నాను. మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే అన్నీ బాగున్నాయి. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి పర్చేస్ చేసుకోండి, నచ్చితే. బడ్జెట్లో వస్తాయి అన్నమాట. కొంచెం స్టైలిష్గా ఉండాలి, మంచి బ్రాండెడ్ బ్యాగ్ యూస్ చేయాలనుకుంటే మనకి ఇవైతే అఫోర్డబుల్గా ఉన్నాయి కాబట్టి షేర్ చేశాను. ఓకేనా, సరే అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. బాయ్. సో ఇది వచ్చేసి వెడ్నెస్డే నుంచి మళ్ళీ నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్. అది ముందు రోజు ట్యూస్డే వ్లాగ్, కొంచెం చిన్న బిట్స్ అయితే తీసాను కదా. ఇది వెడ్నెస్డే. వీళ్ళు స్పోర్ట్స్ యూనిఫామ్ చూస్తే ఆబ్వియస్లీ మీకు అర్థమైపోద్ది, ఎవ్రీ వెడ్నెస్డే వీళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. సో మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు షూట్ చేశాను. ఇక్కడ వీళ్ళు 6:30కి లెగిస్తున్నారు, లేచి రెడీ అయిపోయి క్యారేజ్ అది పట్టుకుని ఇంకా స్కూల్కి అయితే ఇక్కడ నుంచే వెళ్తున్నారు అనమాట. డాడీ చింటూ ఇద్దరు తీసుకుని వెళ్తున్నారు. సో ఇంకా ఎందుకంటే మళ్ళీ స్కూల్ పోతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచే డాడీని చింటూ ఇద్దరు మార్నింగ్ లైక్ 7:30 ఆ టైంకి బయలుదేరతారనమాట. సో వాళ్ళు ఆన్ టైంకి అక్కడ రీచ్ అయిపోతారు. కొంచెం లాంగ్ అయినా కూడా మరి తప్పదు, ఎందుకంటే నా కోసం ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ ఇదంతా కూడా ఇదవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మమ్మీ అన్నీ ఇంకా ప్యాక్ చేసేసారనమాట. నేను కూడా హెల్ప్ చేస్తాను కొంచెం, బట్ ఏంటంటే మిగతా రెస్ట్ అంటే నేను ఒక 20% నేను హెల్ప్ చేస్తాను, మిగతా 80% అంతా మమ్మీ అన్నీ చూసుకుంటారు కాబట్టి పిల్లలకి. సో ఇక్కడ ఉంటే నాకు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. మెయిన్ ఏంటంటే బాడీలో వాటర్ అంతా పోవడం వల్ల ఏంటంటే నేను మొన్నంతా చప్పిగా ఉన్నాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోవడం వల్ల బాడీలో సో నేను కొంచెం చబ్బీ అయిపోయాను అనమాట. సో ఆ వాటర్ అంతా పోవడానికి నాకు మెడిసిన్ ఇచ్చారు. సో ఇప్పుడు దానివల్ల నేను కొంచెం లాగేశాను, వెయిట్ కూడా తగ్గాను. అండ్ నీరసం ఇది ఉండడం వల్ల అందుకే నేను మళ్ళీ పనులు చేసుకోలేనని చెప్పి ఇంక ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి నాకు కంప్లీట్లీ రెస్ట్ ఉంటుంది. కుకింగ్ కానీ అవి ఏమి ఉండవు, అన్నీ మమ్మీ చూసుకుంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు. సో కొంచెం నాకు అందరితో ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించి ఇంకా శ్రీధర్ కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇక్కడైతే నీకు బెస్ట్ అని చెప్పి అందుకే ఇంక ఇక్కడికి వచ్చేసాం అనమాట అందరం కూడా. సో ఇదిగోండి ఇంక వీళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి ఇంక ఇప్పుడు బయలుదేరిపోతున్నారు. మార్నింగ్ లంచ్ అయితే అదే స్కూల్‌కి వీళ్ళకి మార్నింగ్ లంచ్ కోసం మా అక్క ప్రిపేర్ చేసేస్తదనమాట. ఎందుకంటే తను కూడా ఆఫీస్‌కెళ్ళిపోద్ది కదా! మార్నింగే క్యారేజ్ పట్టుకుని, ఇంక పిల్లలకి, అక్కకి కూడా అక్కే ప్రిపేర్ చేసేస్తుంది. సో దట్ ఇంకా ప్రాబ్లమ్ లేదనమాట. సో ఇంక వీళ్ళైతే ఇక్కడ బయలుదేరిపోతున్నారు స్కూల్‌కి. వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేస్తారనమాట. రోజు ఇంకా అంటే యాక్చువల్లీ ఇప్పుడైతే మొన్నంతా అయితే మండే, థర్స్‌డే వరకే ఎళ్లారు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! అండ్ ఇప్పుడు కూడా ఈ వీక్ కూడా అలానే చక్కగా ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే వచ్చింది. అండ్ ఇంకిక్కడ మాకైతే వర్షాలు మొదలయ్యాయన్నమాట. హమ్మయ్య! అనిపించింది. చల్లగా ఉంది వాతావరణం. మొన్నంతా ఎండలతో చచ్చిపోయామన్నమాట. ఎందుకంటే అంత ఎండలు, ఎండాకాలంలో కూడా లేవు అంత ఎండలు. బట్ ఇప్పుడు ఒక్కసారిగా వర్షం రావడంతో ఎంత హ్యాపీగా అనిపించిందో. మాకు తుఫాన్ ఉందంట. ఓ 4, 5 రోజులు పర్లేదు వర్షం పడినా వాతావరణం కూల్ అవుతది. అందరికీ కూడా చల్లగా ఉంటది, బావుంటది. సో మీకు వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నారంటే మటన్. సో ముందే ఆల్రెడీ మటన్ నీట్‌గా క్లీన్ చేసి, కట్ చేసేసి మ్యారినేట్ చేసేసారు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసారనమాట. అండ్ మమ్మీ స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా చేస్తారో మీ అందరికీ నేను షేర్ చేస్తాను. ఓకేనా. నేనైతే కుక్కర్‌లో వండుతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా కుక్కర్‌లో పెట్టేసి విజిల్స్ పెట్టేస్తే ఆటోమేటిక్‌గా అయిపోతది. బట్ మమ్మీ కుక్కర్‌లో కాకుండా నార్మల్ ప్యాన్‌లోనే వండేస్తారనమాట. అండ్ అవి బంగాళదుంపలు. ఈ నాన్ వెజ్ లైక్ చికెను, మటన్‌లోని బంగాళదుంప ముక్కలు వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటది. ఎంతమంది ఇలా వేసుకొని చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసారనమాట.
ఉల్లిపాయ ముక్కలేసి కొంచెం ఉప్పేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్. ఆ తర్వాత ఇంక వన్ బై వన్ కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసేసి, కలిపేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటది గదా! అది వేసి మిక్స్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది రెసిపీ. అండ్ ఇలాంటి వాతావరణంలో వేడి వేడిగా అన్నంతో తింటే చాలా బావుంటది. కొంతమందయితే మటన్‌లోకి బగారా రైస్ ప్రిఫర్ చేస్తారు. ప్లెయిన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. బట్ మేము ఎక్కువగా బిర్యానీస్ అవి ఎక్కువ తినం. ఎందుకంటే డ్యాడీకి ఎక్కువ ఇష్టం ఉండదు. డ్యాడీ ఎక్కువ వైట్ రైసే ప్రిఫర్ చేస్తారు. అందుకని చెప్పి మా ఇంట్లో మాక్సిమం వైట్ రైసే ఉంటది. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడే బిర్యానీస్ లేదా కొబ్బరన్నం చేస్తారనమాట. సో, ఇంకిక్కడ చూసారు కదా పచ్చిమిర్చి. ఇది పచ్చిమిర్చి కట్ చేసే వేశారు. అండ్ తర్వాత కొత్తిమీర కూడా వేశారు. వేసి ఇంకా మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీస్తే చూసారా వాటరు, నూనె అదంతా కూడా పైకొస్తుందా? ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేసుకోవడమే. ఇలాగ ఇంత సైజు క్యూబ్స్‌లా కట్ చేసుకుంటే బావుంటది. అప్పుడు మనం కూర తినేటప్పుడు ఆ బంగాళదుంప టేస్ట్ కూడా తగులుతది. సాఫ్ట్‌గా కుక్ అయ్యి చాలా బావుంటది. అండ్ టమాటాలు కూడా యాడ్ చేసేసారు. మొత్తం అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోద్ది. అండ్ ముక్క కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది తెలుసా? నేను ఇలా చేస్తే దానికి చాలా టైం తీసుకుంటది. అందుకని నేను మాక్సిమం కుక్కర్‌లోనే వండుతాను. బట్ మా మమ్మీ ఫస్ట్ నుంచి కూడా ఇలాగే వండుతారనమాట. అండ్ కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎక్కువ బంగాళదుంపలు ఎక్కువ వేసుకొని తిన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేంటి డౌట్స్ మీవి? ప్రెగ్నెంటా అని అడిగారు కదా! చెప్పాను కదా! ప్రెగ్నెంట్ అయితే కాదు నేను. అది. అండ్ నెక్స్ట్ సో, రెస్ట్ తీసుకోవడానికి అంటే ఇక్కడే అన్ని రోజులు ఉండట్లేదు. నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నాననమాట. నేను శ్రీధర్ కూడా. కొంచెం ఒక పిల్లలకి హాలిడేస్ వచ్చేటప్పుడు వెళ్తున్నాను అక్కడికి. వెళ్ళి సీతందర్‌లో మళ్ళీ మా ఇల్లు అవి క్లీన్ చేసుకొని, అక్కడ కొన్ని పనులవి చేసుకొని మళ్ళీ వస్తున్నాను. ఎందుకంటే వీడియోస్ అవి షూట్ చేయాలి కదా నేను. అందుకని అటు ఇటు తిరుగుతున్నామనమాట. ఇప్పుడైతే నాకు ఓకే. బట్ ఇంకొక 1 మంత్ నెక్స్ట్ మంత్ కూడా నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతది. అండ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు చూసారు కదా! ఇంక వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా రితిక ఏం చేస్తుందంటే అన్నం తింటుందనమాట. ఆవకాయ అన్నం నెయ్యేసుకొని ఆవకాయ అన్నం తింటుంది. నేను చిన్నప్పుడు అంటే కాలేజ్‌కెళ్ళేటప్పుడు, స్కూల్‌కెళ్ళేటప్పుడు ఇలానే స్కూల్ నుంచి వచ్చేసిన వెంటనే యాలన్నం అంటారనమాట. అలా తినేదాన్ని నేను. అలా మా రితిక తింటుంది. అండ్ మమ్మీ ఇక్కడ మార్నింగ్ ఆహ్, పప్పు అదే టిఫిన్స్ కోసం పప్పు రుబ్బుదామని చెప్పేసి నానబెట్టేశారు. ఇది ఇడ్లీ కోసం అనమాట. గ్రైండర్ వేశారు. ఇంకా ఇడ్లీకి రెడీ అవుతుంది. ఇదిగోండి. రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీగా ఉంటది కదా! ఒక్కోసారి దోస, ఒక్కోసారి ఇడ్లీ, ఒక్కొక్కసారి ఆయకుడుము, ఉప్మా, పెసరట్టు ఇట్లాగా అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్ ఇంకా మరి కంపల్సరీగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు చట్నీస్ అవి అన్నీ ఇంట్లోనే కాబట్టి హ్యాపీగా ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ మమ్మీ వచ్చేసి క్లీన్ చేసేస్తున్నారనమాట. మాకు యాక్చువల్లీ మెయిడ్ ఉంది. రమ ఉంటదనమాట. తనొచ్చి మొత్తం గిన్నెలు తోమడం, తడిగట్లు, కడగడాలు ఇవన్నీ తను చూసుకుంటది. బట్ ఇవేంటంటే ఎప్పటికప్పుడు కడిగేసుకొని పెట్టేసుకుంటే బెస్ట్ కదా! అందుకే మమ్మీ క్లీన్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ నాకు వేడి వేడిగా అల్లం టీ పెట్టిస్తే అది తాగుతున్నాననమాట. బయట వాతావరణం చల్లగా గాలేస్తుంది. అందుకని చెప్పి ఇంక నేను ఇక్కడ కూర్చొని నేను రోజు తాగను. ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాననమాట. ఎందుకంటే మనం అంతగా కాఫీలు, టీలు డైలీ తాగను. ఎప్పుడైనా క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు, తాగాలనిపించినప్పుడు అడిగితే మమ్మీ పెట్టేసిస్తారు. సో, ఇంక ఇక్కడైతే నేను అదే చేస్తున్నాను. అండ్ మా పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పాలు తాగుతారనమాట. ఈవినింగ్ స్నాక్స్ పాలు తాగేసి ఏదో ఒకటి తిని, అప్పుడు కాసేపు ఆడుకుంటారు. ఎలాగో ఇక్కడ బయట మంచిగా ప్లేస్ ఉంటది మాకు. నేను వాకింగ్ చేస్తా కాసేపు. పిల్లలు సైక్లింగ్ చేస్తారు. ఫుల్లుగా ఆడుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఏవన్నా ఆహ్, షార్ట్ వీడియోస్, మినీ వ్లాగ్స్ కావాలా? అంటే ఫుల్ వీడియోస్ అయితే నేను పెడతాను. వీక్లీ 3 టైమ్స్ అట్లా పెడతాను. బట్ డైలీ మినీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. ఎటువంటివి కావాలి? మినీ వ్లాగ్స్ రిలేటెడ్ అంటే కుకింగ్‌వి ఏమైనా పెట్టాలా? ఎలాగో ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మమ్మీ రెసిపీస్ ఏమైనా మీకు కావాలా? ఎటువంటివి కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మాక్సిమం అవే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా 6:30 అయిపోయింది టైము. సో, హోమ్ వర్క్స్ టైమ్ అనమాట ఇప్పుడు. ఇంకా హోమ్ వర్క్స్ చేసేసుకుంటున్నారు ఇద్దరు గూడా. వాళ్ళే చేసేసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుతారనమాట. సో, ఇంక నేనిక్కడ పక్కన కూర్చొని వాళ్ళు హోమ్ వర్క్స్ అవి చేస్తుంటే పక్కన నేను కూర్చున్నాను. ఇంక వీళ్ళే చేసేసుకుంటారు. ఇంక హోమ్ వర్క్స్ అవి కంప్లీట్ అయిపోతే ఇంక డిన్నర్ చేసేసి పడుకుని పోతే ఇక్కడంతా ఒక సిస్టమాటిక్ టైమ్‌కి వెళ్ళిపోద్దనమాట. అక్కడ మా ఇంటి దగ్గరైతేనే మొత్తం మారిపోద్ది. ఎందుకంటే శ్రీధర్ వచ్చేసరికి 10, 10:30 అయిపోద్ది. సో, నైట్ ఈలోపే పిల్లలు పడుకుండిపోతారు. తనొచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి మాకు 11 అయిపోద్దనమాట. సో, టైం అనేది అటు ఇటు అయిపోతుంటది. ఇక్కడేంటంటే అంత టైం మీదే మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం 1:00 లంచ్, ఈవినింగ్ 5కి స్నాక్స్, నైట్ డిన్నర్ 8:30, 9:30 కల్లా పడుకొని పోవాలనమాట. సో, ఇంకా డిన్నర్ అని చేసేసాం. బయట వర్షం చూస్తున్నారా చాలా పెద్ద వర్షం పడుతుంది. చక్కగా వాతావరణం కూల్ అయిపోయింది అనమాట.
సో, ఈరోజు ఇది వ్లాగ్. ఫుల్ డే వ్లాగ్ షేర్ చేశాను. అండ్ మీ డౌట్స్ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. టేక్ కేర్.